అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే నేనైతే ప్రస్తుతానికి బయట ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అయినాను. కాకపోతే ఈరోజు మన వీడియో ఏమంటే సాక్షి పాప బర్త్డే దగ్గరలో ఉంది. ఎప్పుడో నేను చెప్తాను నేను మీకు. కాకపోతే అనిల్ బాబు వాళ్ళు వచ్చారు. అనిల్ బాబు వాళ్ళు వచ్చారు. ఇప్పుడేమంటే సాక్షి పాప బర్త్డే వచ్చి బెంగళూరులో చేస్తామన్నమాట. కాకపోతే అవతాతలు మిస్ అవుతారు కదా, అందరినీ తీసుకెళ్ళాలంటే కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఈరోజు స్పెషల్గా వంట ఇక్కడ చేసి వాళ్ళకి వడ్డిచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ మేము బర్త్డే అక్కడ చేసుకుంటాం అన్నమాట. అది విషయము. ఏం చేస్తున్నాము అనేది ఈరోజు మన వీడియో చూసేద్దామా. ఇవి కావాల్సిన పదార్థాలండి. కాకపోతే బిర్యానీ పలు రకాలుగా చేస్తారు కదా, నేను నా స్టైల్లో చేసి 2 రకాలు మన ఛానల్లో మంజుల పవర్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇదైతే అనిల్ బాబు చేసే స్టైల్ అనమాట. కాకపోతే ఇక్కడ తను ఏమేమి వేశాడు, ఏ విధంగా వేశాడు, ఎంత కొలతలు వేశాడు ఇవన్నీ కూడా నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే ఫాస్ట్ మూడ్లో పెట్టాను కాబట్టి అవన్నీ చూసి చెప్పేంత టైం ఉండదేమో అనుకుంటాను అంత ఫాస్ట్గా. కాబట్టి మీరు చూసి అర్థం చేసుకునేటుంటే అర్థం చేసుకోండి. అబ్బా, ఇక్కడ మనకు మెయిన్ మ్యాటర్ ఏమంటే నా తర్వాత మన ఆశ్రమము నేను చేసే సర్వీసు ఎవరు రన్ చేస్తారబ్బా అని ఒక్కోసారి కొంతమందికి క్వశ్చన్ మార్క్ అనమాట. క్వశ్చన్ చేస్తారు కూడా. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏమంటే నా తర్వాత నా వారసులు ఉన్నారు. ఆ వారసులు అంటే మగబిడ్డని కంటే మాత్రమే వారసులు కాదండి. ఆడబిడ్డలైనా కూడా తల్లిదండ్రుల వారసత్వం తీసుకోవచ్చు. ఇప్పుడు రేఖా జ్యోత్స్న ఎవరు బిడ్డలు అంటే తిప్పన్న మంజుల బిడ్డలే అంటారు కదా, వేరే వాళ్ళ బిడ్డలు ఏం పేరు చెప్పరు కదా. కాబట్టి ఎప్పటికైనా కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా మంచి మనసుతో మంచిగా ఆలోచన చేసి మంచి మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా మా బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అవునా కదా? ఖచ్చితంగా మా పిల్లలు తీసుకుంటారు అని వాళ్ళ మాట చెప్పిన తర్వాతే మేము తీసుకుంటాము మీ బాధ్యత అని చెప్పిన తర్వాతే ఇక్కడ ల్యాండ్ కొని ఆ ల్యాండ్లో మనం ఈ రకంగా ఆశ్రమం అయితే కట్టడం జరిగిందండి. కాబట్టి నో ప్రాబ్లం. నా తర్వాత మా వారు తర్వాత మా పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మన సర్వీస్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? హ్యాపీ బర్త్డే సాక్షి పాపా. థ్యాంక్ యూ సో మచ్. నా అదృష్టం ఎలా ఉందంటే నా భార్య మాటే వేదవాక్కు అని భావించే నా భర్త, తల్లి అడుగుజాడల్లో నడవాలని భావించే నా కూతుర్లు, అత్తమ్మ మాటకి ఎదురు చెప్పని అల్లుళ్ళు, మంజులమ్మ మా వియపురాలు అని గర్వంగా చెప్పుకునే మా వియంకులు, మా అమ్మమ్మ స్పెషల్ పర్సన్ అని భావించే నా మనముడు మనవరాలు. ఇంతకన్నా నాకేం కావాలండి?